లేక తెలంగాణ రాజకీయాలను కొంత షేక్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురైనటువంటి కవిత ఆమె తండ్రికి స్వయంగా రాసినటువంటి ఒక లేఖ బయటకి రావడంతో కవిత మీడియా ముఖంగా ఫైర్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ లేఖలో కూడా కొంత వివాదాస్పదంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆమె జాగృతికి సంబంధించి ఒక కొత్త ఆఫీస్ని హైదరాబాద్లో ప్రారంభించడం, ఆ తర్వాత ఆమెకు మహాధర్నాకి పిలుపునివ్వడం మనందరికీ తెలిసిందే. ఆ ధర్నా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో తెలంగాణకి అత్యంత ముఖ్య నాయకుడు లేకపోతే తెలంగాణ తీసుకురావడానికి కారణమైనటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా అంటూ కవిత ఫైర్ అవ్వడం, ఆ తర్వాత జాగృతి ఒక మహాధర్నా చేపట్టబోతోంది, అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను, అందరూ వచ్చి పాల్గొనాలంటే ఆమె చెప్పడం, ఆ మహాధర్నా చేపట్టడం. కానీ ఆ మహాధర్నాకు ఒక్క బీఆర్ఎస్ నేత కూడా ఎక్కడా హాజరు కాలేదు. కవితను దూరం పెడుతున్నారా? కవితే బీఆర్ఎస్కు దూరం అవుతోందా? అసలు కేసీఆర్కి కవితకి మధ్య ఏం జరుగుతోంది? కవితకి కేటీఆర్ హరీష్ రావుకి మధ్య ఏం జరుగుతోంది? ఈ చర్చ అయితే ప్రధానంగా తెలంగాణలో జరుగుతోంది. సరే, వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలను చెప్పుకుంటున్నప్పటికీ ప్రజల్లో ఈ సమస్య లేకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయం అయితే ప్రజల్లో ఎక్కువగా నానుతోంది. సరే, ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి శివకుమార్ గారు, వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మూర్తి గారితో ప్రారంభిద్దాం. రామ్మూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సరే, ముందు విషయాలు ఎక్కువగా ప్రస్తావించదలుచుకోలేదు, కాకపోతే మీకు బాగా గుర్తుండుంటుంది, కవిత గారు మీడియా సమావేశం పెట్టబోయే సరిగ్గా హాఫ్ అన్ అవర్ ముందు మన డిబేట్ క్లోజ్ అయింది. ఆ రోజు మీరు చాలా గట్టిగా ఒక్కాని చెప్పారు, అసలు కవిత గారు రాసేటువంటి ప్రసక్తే లేదు, ఖచ్చితంగా రాసి ఉండదు, ఆమె సంతకమే ఇది కాదంటూ మీరు మరో సంతకాన్ని కూడా చూపే ప్రయత్నం చేశారు. సో ఐ డోంట్ బ్లేమ్ యూ, జరుగుతుంటాయి ఇలాంటివన్నీ కూడా రాజకీయాల్లో. ఏదేమైనప్పటికీ కవిత గారు మళ్ళీ జాగృతి ఆఫీస్ని స్టార్ట్ చేయడం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఒక మహాధర్నాకు పిలుపునివ్వడం కావచ్చు, కేసీఆర్కి నాకు తెలిసినంత వరకు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరికంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కి నోటీసులు వెళ్ళిన విషయంలో కవిత గారు మరింత స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఆమె పూర్తిగా అపోజ్ చేస్తున్నారు. అసలు కేసీఆర్కి పంపివ్వడమే తప్పు, నోటీసులు, విచారణ అనేది జరగకూడదు అనేటువంటి విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. సరే, ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్కి కవితకి కొంత దూరం ఏమైనా పెరిగిందనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. అంతర్గత విషయం అంటే ఇక చర్చే అవసరం లేదు, కాకపోతే అంతర్గత విషయం అనేది ఈరోజు బహిర్గతమైంది కాబట్టి చర్చ నడుస్తోంది. ఏం చెప్తారు? అంతా ఒక్కటేనా లేకపోతే ఏం జరుగుతోంది? మీరు మాట్లాడే దానికి నేను సమాధానం ఏ విధంగా అంటే, మనం నిజంగానే డిబేట్ లో కూర్చున్నాం, నిజమే, ఆ రోజు ఆ విధంగా మాట్లాడేది కరెక్టే. దాని తర్వాత కూడా నేను డిబేట్ లో హాజరగడం జరిగింది. దాని తర్వాత కూడా ఏం జరిగింది, ఏ విధంగా లెటర్ బయటకు వచ్చింది, అసలు 2వ తారీఖు రాసిన లెటర్ ఏదైతే ఉందో అది 16వ తారీఖు ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్ ఏ విధంగా మాట్లాడాడో, అసలు ఎవరు దయాలు ఎవరు ఏందన్నది కూడా నేను కులంకుశంగా చర్చలు చెప్పడం జరిగింది. సరే, ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఈ రోజు మీరు మాట్లాడుతుంది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు పోలేదు అక్కడికి, ఇంకా వీళ్ళ మధ్యలో సఖ్యత లేదా అని మీరు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే, వాస్తవంగా ఎప్పుడు కూడా ఏదైతే జాగృతి మీటింగ్లకు టిఆర్ఎస్ కి వాళ్ళు సపరేట్ గా పెట్టుకుంటారు, అదే విధంగా మేము కూడా సపరేట్ పెట్టుకుంటారు. జాగృతి పుట్టిన పంచాలు కూడా వాళ్ళు సపరేట్ గా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఆ ప్రోగ్రామ్స్ మా వాళ్ళు కానీ మాకు సంబంధించి వాళ్ళు కానీ ఎంత కొంచెం గ్యాప్ అని కాదు, సమన్వయంతో నడుపుకుంటాం అంతే తప్ప కానీ గ్యాప్ కాదు. వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, మా స్వేచ్ఛ మాకుంటది. వాళ్ళు మా దాంట్లోకి వస్తారు, సమ్ టైమ్స్ మా కార్యకర్తలు కూడా అందులోకి, అంటే పూర్తి స్థాయిలో జాగృతి ఏదైతే వాళ్ళు భుజాల మీద మోసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అటెండ్ అవుతారు. కొంత టీఆర్ఎస్ కి అంకితమై ఉంటారు, టీఆర్ఎస్ తో పాటు అప్పుడప్పుడు జాగృతి కార్యక్రమాలకు కూడా హాజరవుతారు, అంతే తప్ప కానీ విధిగా మాత్రం హాజరు కాదు. ఇది ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి ఈ విషయం. చిన్న డౌట్ అండి, తెలియక అడుగుతున్నాను. అంటే ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ లో కార్యకర్తగా కూడా ఉన్నారా లేకపోతే కేవలం జాగృతికి మాత్రమే పరిమితం అయ్యారా? కవితక్క గారు చాలా సందర్భాల్లో చాలా విధాలుగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు రెండు వేరు కాదండి. ఇప్పుడు జాగృతి గాని అదే విధంగా టిఆర్ఎస్ గాని క్లియర్ గా చెప్పడం జరిగింది, 2 కన్నులు కేసీఆర్ గారు కానీ, అది రెండు మార్గంలో కవిత గారికి కాదు, అందరికి మా పార్టీలో భాగమే. అంటే ఇప్పుడు జాగృతి అంటే పూర్తిగా జాగృతి వేరని కాదండి, అన్ని ఒకటే, కానీ వాళ్ళు స్వచ్ఛందంగా నడుపుకుంటారు ప్రోగ్రామ్స్. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ వేరే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా చూసుకోండి, ఇప్పుడు కాదు, అది పుట్టిన పంచాలి ఇప్పటి వరకు వాళ్ళ ప్రోగ్రామ్ సపరేట్ ఉంటాయి, వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ సపరేట్ ఉంటాయి. ఎందుకంటే దానికి బాడీ ఉంది కాబట్టి ఆ బాడీ ప్రకారం వాళ్ళు నడుస్తారు, అంతే తప్ప కానీ ఇంట్లో లుకలుకలు లేవు, ఏం లేవు. చెప్పండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కవిత గారు చాలా
పెద్ద కార్యాన్ని తల మీదకి ఎత్తుకున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కేసీఆర్కి నోటీసులు పంపించడాన్ని ఆమె ఎంతలా వ్యతిరేకిస్తున్నారో మనందరం చూస్తున్నాం. మీకు సంఘీభావంగా అందరూ వచ్చుంటే బాగుండేదేమో, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వస్తే ఇంకా బెటర్గా ఉండేదేమో. మేమంతా ఒక్కటే, ఇవన్నీ కూడా అసలు పైన జరిగే చర్చలే, మేమంతా ఒక్కటే అని బలంగా చెప్పుండే వాళ్ళేమో. అట్లా కాదండి. ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు సూటిగా చేసుకుంటారు అంతే తప్ప ఇప్పుడు మేము అందరం పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్వైట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ సపరేట్ కార్యక్రమం ఎప్పుడైనా కూడా సపరేట్ గానే పెట్టుకుంటారు. ఇప్పుడు పార్టీ ప్రోగ్రామ్ అంటే అందరూ వస్తారు, కవితక్కతో పాటు కవితక్క వెనక ఉన్న కార్యవర్గం మొత్తం వస్తుంది పార్టీ కార్యక్రమం. కానీ జాగృతి సపరేట్ గా పెట్టుకున్నది మాత్రం జాగృతి వాళ్ళే పోతాం అంతే తప్ప, కానీ మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళు ఏంటంటే అదొక సపరేట్ బాడీ, సపరేట్ గా చేసుకుంటారు వాళ్ళు. దానిలో మీరు ఎంత రంధ్రావేశం చేస్తే అది అట్లే ఉంటుంది. ఓకే సరే, మీరు ఏదైతే ఆ దయ్యాలు దానికి సంబంధించి చెప్పారు, సరే మళ్ళీ దాని గురించి చెప్పే ప్రయత్నం చేయండి, పర్వాలేదు. ఈలోపు ఒక్కసారి మనము కవిత గారు మాట్లాడినటువంటి ఆ బైట్ ప్లే చేసి శివకుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి కవిత మాట్లాడినటువంటి ఆ బైట్ ప్లే చేస్తే చూద్దాం. నీళ్ళు ఇవ్వడం ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ, మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే కూడా ఊరుకోమని చెప్పినాం. ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నీళ్ళిచ్చిన కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఏంటండి ఏ తప్పు చేశారు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం తప్ప, లేకపోతే నిధులు తీసుకురావడం తప్ప, లేకపోతే కేసీఆర్ కిట్ ఇవ్వడం తప్ప, తెలంగాణను తీసుకువచ్చినటువంటి కేసీఆర్ గారు ఏ తప్పు చేశారని మీరు అసలు ఇలా నోటీసులు ఇచ్చి ఆయన ఇబ్బంది పెడుతున్నారు? ముందుగా ఫోర్ సైట్స్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి అందరికీ నమస్కారం. ముందుగా ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో కవిత వీళ్ళ మధ్యన ఏదైతే ఆధిపత్య పోరు, మూడు మొక్కల ఆట ఏదైతే జరుగుతుందో దాని విషయంలో నిజంగా కూడా ఆలోచిస్తే మన మీడియా గాని, లేకపోతే మన ఇతర పార్టీల నాయకులు గాని వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద చర్చ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఇది లైమ్ లైట్ లో పెట్టడము, లేకపోతే ఆమె గురించి ఒక పెద్ద చర్చ చేయడం, ఎందుకు ఎట్లా వాళ్ళ పార్టీ హైలైట్ అవుతుందని చర్చ వద్దంటున్నారా, లేకపోతే ఏంటి? విజయ్ గారు ఏమంటున్నారు? వాళ్ళ పార్టీ ఎక్కువ లైమ్ లైట్ లేకొస్తుంది, ఎక్కువగా ప్రజల్లో నానుతోంది చర్చ ద్వారాని వద్దని చెప్తున్నారా, లేకపోతే ఏంటి? అర్థం కాలేదు. చర్చ ఎందుకు అవసరం లేదు? వరంగల్లో ఏదైతే ఎల్కతుర్తిలో ఏదైతే సభ జరిగిందో సభ, అది 25 years, టిఆర్ఎస్ అయితేనేమో 25 years అనొచ్చు, సిల్వర్ జూబ్లీ చేయొచ్చు. వాళ్ళు బిఆర్ఎస్ పెట్టి 3-4 సంవత్సరాలు అయింది. మరి 4 సంవత్సరాలకి 25 సంవత్సరాలు అనే ఏ రకంగా అనేది ప్రజలు కొంచెం తిరస్కరించడం జరిగింది. కేసీఆర్ గారు చాలా బాగా మాట్లాడతాడు, ఉద్యమ కాలంలో మంచిగా మాట్లాడిండు, ఇప్పుడు కూడా ఈ 25 సంవత్సరాల మీటింగ్ లో కూడా చాలా బ్లాస్ట్ గా మాట్లాడతాడు అని అందరు అనుకున్నారు. అక్కడ పోతే మొత్తానికి ఏకచిత్రాధిపత్యం వహించి మొత్తానికి మీటింగే తుస్సుమన్నది. అది ప్రజలందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ని మర్చిపోతున్నారు అనేది వాళ్ళకు అర్థమయ్యే ఇది ఒక రకమైన కొత్త డ్రామాని తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఎస్పెషల్లీ కవితకి కేటీఆర్ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఎల్కతుర్తిలో మొత్తానికి వరంగల్ సభలో కేటీఆర్ ని హైలైట్ చేయడం జరిగింది కేసీఆర్. రేపు నా తర్వాత నాయకుడు కేటీఆర్ అనే రకంగా ఆ ఫ్లెక్స్లు కానీ అవన్నీ అక్కడ వెలగడంతో ఒకవేళ కేటీఆరే నిజంగా కూడా రేపు రాబోయే నాయకులు అధ్యక్షులు అనుకుంటే మరి నా పరిస్థితి ఏంది? నేను కేసీఆర్ బిడ్డనే కదా అనే రకంగా కవిత మొత్తానికి ఆ రకంగా ఆమె బయటికి రావడము, తండ్రికి ఒక లెటర్ రాయడము, ఆ లెటర్ రాస్తే బీఆర్ఎస్ వాళ్ళు కవితక్క రాయదు అది ఇది అని చెప్పడము, కానీ వేరే డిబేట్లలో కానీ లేకపోతే వేరే ఛానళ్లలో కానీ ఓపెన్ గా చెప్పడం జరిగింది ఇది కవితనే రాసింది. ఎందుకంటే
కవిత రాసింది కాబట్టే సపోర్ట్ లేకుండా గుట్టు సపోర్ట్ లేకుండా అది సైలెంట్ గా ఉన్నారు. ఒకవేళ ఆపోజిషన్ పార్టీ కానీ ఇంకెవరన్నా రాసి పోనీ ఆకాశ రామమ్మ ఏదైతే రాసిండ్రో ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు కానీ జాగృతి వాళ్ళు కానీ మొత్తానికి హంగామా చేసేవారు. కానీ ఈరోజు ఆమె ఆల్రెడీ 6వ తారీఖు రాసి తర్వాత ఆమె 16వ తారీఖు అబ్రాడ్ పోయి 23rd కి ఆమె వాపస్ వచ్చే ముందు 2 రోజుల ముందు ఆమె లీక్ వదిలింది. ఆ లీక్ లా మొత్తానికి ప్రజలలో ఆరే తండ్రికి లెటర్ రాసింది, బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, అసలు బీఆర్ఎస్ మొత్తానికి రేపు అవసరమైతే కార్యకర్తలు బాధపడుతుండ్రు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఏదంటే అధికారంలోకి వచ్చినాక మాట్లాడడం జరిగింది, కానీ రేవంత్ రెడ్డి పేరే తీయలేదు. ఎస్పెషల్లీ బీజేపీ వాళ్ళతోని కుమ్మక్ అయిపోయినరు. నన్ను జైలు వేసినప్పుడు, నేను లిక్కర్ క్వీన్ గా పోయినప్పుడు నన్ను జైలు వేసినప్పుడు మీరు ఆల్రెడీ అక్కడ ఒప్పందాలు జరిగినాయి అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. ఆమె మాట్లాడిన తర్వాత కూడా ఈ రోజు బండి సంజయ్ మాట్లాడము, లేకపోతే రాజా సింగ్ గారు మాట్లాడము మొత్తానికి బహిర్గతం అవుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ మా దగ్గరకు వచ్చారు. గతంలో నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది, నేను అంతా మీకు పార్టీని అప్పచెప్పేస్తా, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తారా అని అడిగిండని చెప్పి స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది మనకు. ఇంకా ఆడ వాళ్ళ బహిర్గతం ఉంది తప్ప దాంట్లో దాపరికం లేదు, లేకపోతే పక్క పార్టీలో బీజేపీలో లేకపోతే కాంగ్రెస్ లో చెప్పినారనేది ఎక్కడ కూడా లేదు కదా విజయ్ గారు. అంటే ఆమె చాలా క్లియర్గా మెన్షన్ చేశారు లేండి, మా పార్టీలో ఉన్నటువంటి దయ్యాలు ఎవరో ఆ లెటర్ని బయట పెట్టాయి, కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇతర పార్టీలకు సంబంధించి ఆమె ఒకటేమంటే విజయ్ గారు కేసీఆర్ చుట్టూన దయ్యాలు ఎవరున్నారు అనేది కవితనే చెప్పాలా. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉంది ఎవరు? సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఇంకెవరన్నా అనుకుంటే ఒక ముఖ్యులు ఉండొచ్చు. వీళ్ళు తప్ప ఇంకెవరన్నా దయ్యాలు ఆడ ఉన్నారా? దయ్యాలు కేసీఆర్ చుట్టుముట్టు వీళ్ళే ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వీళ్ళే దయ్యాలు. లేదంటే కవిత ఒక పని చేయాలి, వీళ్ళందరినీ దయ్యాలను పారగొట్టాలంటే ఆమె మళ్ళీ ఎవరినైనా తీసుకుపోయి అక్కడ నుంచి వాళ్ళని పారదోలాల. ఇది పరిస్థితి. దయ్యాలు ఉన్నారని ఆమె చెప్పిందంటే ఎవరు దయ్యాలు అనేది స్పష్టత ఆమెకే తెలుసు కాబట్టి, కేసీఆర్ పక్కన దయ్యాలు ఉండేవారు కాబట్టి ఆ దయ్యాలు ఎవరు అనేది ఆమెనే ఓపెన్ గా చెప్పాలి. రైట్. సో ఒక్కసారి మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏం జరుగుతోంది బీఆర్ఎస్లో అంతర్గతంగా? అంటే సరే మీరు ఆ పార్టీలో లేకపోవచ్చు, కానీ బయట నుంచి గమనిస్తుంటారు, మీరు ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు మరింత బెటర్గా అప్డేట్స్ వస్తుంటాయి. ఏమైనా తెలుస్తోందా? అందరికి నమస్కారం. కల్వకుట్ల కుటుంబంలో కపట నాటకాలు కవిత డ్రామాలతో మొదలైంది, కవిత లెటర్లతోటి మొదలైంది. అక్కడ బీఆర్ఎస్ కి, కేసీఆర్ గారికి, లేకపోతే మిగతా నాయకులకి తగ్గుతున్న ఆదరణ కానీ మైలేజ్ని కానీ ప్రజల్లో మళ్ళా పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ లెటర్లు రాయటం కానీ, లేకపోతే జాగృతి ఆఫీస్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ధర్నాలు చేయటం కానీ, లేకపోతే మిగతా ఏవైనా కార్యక్రమాలు చేయటం కానీ. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు దేవుడు అని చెప్పిన కవిత మళ్ళీ సెపరేట్గా ఆఫీస్ పెట్టుకొని సెపరేట్గా ధర్నాలు కూర్చోవటం, సెపరేట్గా కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ దేనికి చూస్తూ ఉందండి? అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి అయినట్టే కదా. వాళ్ళ కల్వకుంట్ల కుటుంబ పంచాయతీని ఒక ప్రజల పంచాయతీగా చూపటం, పార్టీల మధ్యలో చిచ్చు రేపటం, లేకపోతే పార్టీలని బ్లేమ్ చేయడానికి, లేకపోతే బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ తప్పితే ఇంకొకటి కాదు. ఇవన్నీ కూడా ఎంత కూడా టీ కప్ లో తుఫాన్ లాంటివే. కొన్ని రోజులు ఉంటాయి ఇట్లాగే, తర్వాత అన్ని సమసిపోతాయి. వీళ్ళకి ఎట్లయిపోయిందంటే బీఆర్ఎస్ పార్టీలో కోరుకున్న తెలంగాణని ఆకాంక్షలు, ఆశయాలకు ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం రోజు కనీసం వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ కేసీఆర్ కానీ ఎక్కడ కూడా వాళ్ళ బీఆర్ఎస్ భవన్లో కనీసం మీటింగ్ కూడా ఆచరణ లేదు. ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఆచరణ లేదు. అంటే ఎంత దూరం వెళ్ళిపోయిందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. హరీష్ రావు గారి మరి హాజరై ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే మిగతా పార్టీలను బ్లేమ్ చేయడం కాదు. ఆమె ఒకవేళ నిజంగానే కవిత ఒకవేళ అన్న చెల్లెల మధ్యలో ఏమైనా ఇష్యూ ఉంటే
నాలుగు గోడల మధ్యలో కేసీఆర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు. అది పెద్ద ఇష్యూగా చెప్పాలంటే దీన్ని ఎట్లా అంటే మొత్తం మీడియాలో టోటల్ గా ఒక చిట్ చాట్ ద్వారానో లేకపోతే మిగతా విషయాల ద్వారానో చూపించుకుంటూ ఒక పెద్ద చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని. వాళ్ళు ఎన్ని ఇష్యూస్లు అండి. ఇప్పుడు ఈ ఇష్యూస్ నాకు తెలిసినంత వరకు ఎప్పటి నుంచో ఉన్నాయి వీళ్ళ మధ్యలో. కాకపోతే ఈ మధ్యలో బయటపడింది ఎప్పుడు అంటే ఎల్కతుర్కి సభలో ఈమె ఫోటో కానీ హరీష్ రావు గారి ఫోటో కానీ మిగతా వాళ్ళ ఫోటో లేకపోయేసరికి అరే ఏదో జరుగుతుంది, మొత్తానికి ఈ పార్టీ వేరే డైరెక్షన్ లో పోతా ఉంది, అది కేటీఆర్ డైరెక్షన్ లోనే పోతా ఉంది అనే ఒక ఆలోచనతోటి ఆమె లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ లో మిగతా విషయాలు చెప్పడం, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా డెవలప్ బలపడేట్టు చేయటం, బీజేపీని మీద ఏదో గట్టిగా మాట్లాడడం లేదని చెప్పడం అనేది ఇదేం కనపడతా ఉందంటే ఒకవేళ ఉండొచ్చు ఆమెకి కడుపులో మంట ఉండొచ్చు. ఆమె జైలుకు పోయింది కదా 6 నెలలు ఏదైతే తిహార్ జైల్లో ఉందో, డెఫినెట్ గా ఆమె కడుపులో మంట ఉండొచ్చు. అదే మంట బీజేపీని ఎందుకు తిట్టలేదు, బీజేపీ మీద ఎందుకు మీరు మాట్లాడలేదు అంటే ఇది ఎట్లయిపోయిందంటే తప్పు చేసింది ఒకరు, తప్పు చేసినా కూడా ఎక్కడ ఏమి ఇన్వెస్టిగేట్ చేయొద్దు, ఏజెన్సీలు దగ్గరికి రావద్దు, జైలుకు పంపించద్దు. మరి ఎందుకు మరి తప్పులు ఎందుకు చేయాలండి నాకు అర్థం కావట్లేదు. ఎవరు తప్పు చేసినా కూడా పోవాల్సిందే, ఏ పార్టీలో ఉన్న వాళ్ళు పోవాల్సిందే, తప్పదు. సో అలాంటి తప్పులు చేసేది ఎందుకు, మాట్లాడేది ఎందుకు? సో ఇవన్నీ కూడా ఏంటంటే మిగతా పార్టీలను బురద చల్లడానికి ప్రయత్నం చేయటం కాదు, మీ పార్టీని చక్కదిద్దుకోండి, మీ పార్టీలో ఉన్న లొసుగుల్ని చక్కదిద్దుకోండి, అన్నతోటి కూర్చొని మాట్లాడుకోండి. అన్నేమో అమెరికాలో ఆవిర్భావ దినోత్సవాలు పాల్గొంటారు, కవిత ఏమో పక్కన జాగృతి ఆఫీస్ స్టార్ట్ చేసి అక్కడ పాల్గొంటారు. ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు, ఇవన్నీ కుటిల ప్రయత్నాలు. ఇవన్నీ కూడా ఎవరు నమ్మరు ఇప్పుడు ఈ రోజుల్లో. ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాకపోవడం కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీ చేయకపోవడం కానీ, ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని దూరం పెట్టారు అని వాళ్ళకి అర్థమైంది. సో ఆ కాంటెక్స్ట్ లో దీన్ని ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయాలి, ఏ విధంగా బలపడేటట్లుగా చేయాలనే ఆలోచన ఉండొచ్చేమో వాళ్ళ 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 ఏదైతే ఆ ఆడుతున్న నాటకంలో భాగం ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో తెలంగాణ ప్రజలు బాగా విఘ్నులు, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరికి ఓటేయాలి, ఏం చేయాలి, ఇది బాగా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు ఒక క్రూషియల్ పీరియడ్ వాళ్ళ చేతులు పెట్టారు. పెట్టినప్పుడు ప్రజల్ని నమ్మదగేటట్టుగా, ప్రజల కోసం పనిచేసేటట్టుగా, నీళ్లు నిధులు ఏదైతే ఉద్యోగాల ట్యాగ్ లైన్ ఉందో ఆ ట్యాగ్ లైన్ పూర్తయిందంటే పూర్తి కాలేదని చెప్పి అదే కవిత మరి కేసీఆర్ కూతురు చెప్తా ఉంది. సామాజిక తెలంగాణ జరగలేదు, సామాజిక తెలంగాణ రాలేదు అంటే దానికి అర్థం ఏంటి? సామాజికంగా ఎవరు కూడా బాగుపడలేదు అన్నట్టే కదా. ఆమెనే చెప్తుంది ఎన్ని సంవత్సరాలుగా ఆమె ఒక ఎంపీగా ఉన్నది, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంది, అంతకుముందు ఒక క్రూషియల్ లీడర్ గా ఉంది. ఆమెనే సామాజిక తెలంగాణ జరగలేదు, రాలేదు అంటే డెఫినెట్ గా అక్కడ ఏం జరిగినట్టు? మరి ఈ కాళేశ్వరం కూడా అదే జరిగినట్టే కదా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మరి ఒక కూలేశ్వరం లాగా మారుతుందంటే దాన్ని వాడుకోలేని పరిస్థితి, ఆ బ్యారేజ్లు ఉన్నాయి అంటే, దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉంది అంటే డెఫినెట్ గా మరి తప్పు ఉన్నట్టేనా? ఇప్పుడు మొదటిగా చెప్పాలంటే ప్రాణహిత చేవెళ్లి ప్రాజెక్ట్ కి డిజైన్ రెడీ అయిపోయింది, అన్ని రెడీ అయిన తర్వాత దగ్గర నేను అనుకుంటా 36 కోట్ల 26 ఆ అమౌంట్ కూడా అవసరం వస్తుంది ఫండింగ్ అని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది అక్కడ. కానీ అది కాదు అని చెప్పేసి లొకేషన్ మార్చి, డిజైన్ మార్చి, దాన్ని వేరే దగ్గర తీసుకెళ్లి డిపిఆర్ అప్రూవల్ లేకున్నా కూడా కర్త కర్మ క్రియ అన్ని మేమే చేస్తామని తీసుకొచ్చింది ఎవరు? మరి కేసీఆర్ గారే కదా. ఎన్నోసార్లు చెప్పుకున్నారు, నేను తీసుకొస్తున్నా, నేను 1 కోటి ఎకరాలకి మాగాన్ని తయారు చేస్తా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అనేది. వాళ్ళ హయాంలో మొన్న 2023 ఎన్నికల ముందలు కూడా 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే అది వాడకున్నా కూడా ఇప్పుడు 65 లక్షల పైన వస్తా ఉంది. 65 లక్షల మెట్రిక్ టన్నుల పైన వస్తా ఉంది ధాన్యం అంతా కూడా ప్రొక్యూర్ చేస్తా ఉన్నారు. సో అఫ్ కోర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగినా కూడా దాన్ని వాడుకోలేని పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎవరి కేసీఆర్ చేతులు జేబుల నుంచి పెట్టిండే ఏమన్నా? ఇవన్నీ కూడా ఈ డబ్బంతా కూడా 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల చెమటోడ్చి కట్టిన పన్నుల ద్వారా రేపొద్దున మననెత్తిన పెడతారు. మళ్ళీ
అవన్నీ కూడా మనం కట్టాల్సిందే కదా. అయ్యుండొచ్చు వెంకటరెడ్డి గారు. కాకపోతే అంత పెద్ద ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణకు సాగునీటి కోసం కట్టాము అంటూ చెప్తున్నారు కదా, ఇంకా దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ప్రజల పనులతోనే ఎవరైతే వాడుకోలేని పరిస్థితిలో ఉంది కదా. నేను ఏమంటున్నానంటే ఏ ప్రాజెక్ట్ కట్టినా కట్టాలి, ప్రాజెక్టులు అవసరం తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే సంవత్సరాల కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పాలించింది, కానీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా వెనకబడేసింది. ఎందుకంటే ప్రక్కన ఇటుపట్టు కృష్ణా వాటరు, ఇటువైపు గోదావరి నీళ్లు 70% మన తెలంగాణ తీర ప్రాంతంలో పారుతుంటే దాన్ని వాడుకోలేని పరిస్థితి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సంవత్సరాలు కొద్దిగా కనీసం కాంగ్రెస్ లీడర్లు కూడా తెలంగాణ ప్రత్యేక తెలంగాణకి ఊపిరిపోసింది ఏమంటారు, ఆ నిర్లక్ష్యమే ప్రత్యేక తెలంగాణకి ఊపిరిపోసింది అంటున్నా. ఎస్ అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కాళేశ్వరం, నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాలంటే 2 years కాదండి, ఇంకొక 4 సంవత్సరాలు తీసుకొని పోయిందే ఉంది. అర్జెంట్ ఏముంది? అంత అర్జెంట్ గా అడావిడిగా కట్టి మేము ఎన్నికలు పోదాం, 2016లో మొదలుపెట్టి 2018లో ఎన్నికలకు ఒక 1 year ముందరనే పోదామని చూపించుకోవడం ఎందుకు? వెంకటరెడ్డి గారు ఒక మాట దానికి క్యూరింగ్ కానీ లేకపోతే టైం పట్టుద్ది, చేయొచ్చు. అది కాంట్రాక్టర్లు చేసిరా, ఇంజనీర్లు చేసిరా, కేసీఆర్ లేకపోతే ఇంకొకరు అనేది ఈ కమిషన్ తేలాలి. కమిషనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, దీని మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఈ 1,00,000 కోట్లు కక్కిచ్చి ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నోసార్లు సభల్లో చెప్పారు. మరి అది తెలంగాణ ప్రజలకు చేయాలి. మరి ఏ విధంగా చేస్తారో చేయాలని చెప్పి మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. ఎస్ రామ్మూర్తి గారు చెప్పండి. రామ్మూర్తి గారు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఒక మాట అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇదంతా కూడా ఫ్యామిలీ డ్రామా, కావాలని పార్టీ ప్రజల్లో నానడానికి. ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ హైప్ అవ్వడానికి చేస్తున్నటువంటి ఒక డ్రామాగా ఇద్దరూ కూడా చెప్తున్నారు. విన్నారు కదా లైవ్లోనే. ఏం చెప్తారు వాళ్ళకి? ఎవరు కనుమరుగైపోతారు? పార్టీలు ఎప్పుడు కూడా కనుమరుగు కావు. ఇప్పుడు మిత్రుడు శివకుమార్ అన్న మాట్లాడుతూ మీరు బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ, మీరు అసలు 25 సంవత్సరాలు దేన్ని జరుపుకుంటారు అంటే నేను కూడా అడుగుతున్నా, మీది కాంగ్రెస్ ఓనా, కాంగ్రెస్ ఆరా, లేకపోతే కాంగ్రెస్ అయ్యా? ఇప్పుడు మీరు కూడా మార్చుకున్నారు కదా పార్టీ పేర్లు. మీ గుర్తు కూడా మీకు గుర్తున్నదో గుర్తులేదో కానీ నాకు కూడా కొంచెం, ఎందుకంటే లేగదూడ ప్లస్ ఆవు ఒకటి గుర్తుండేది, మీరు ఆ గుర్తు కూడా మార్చుకున్నారు. మార్పు అన్నది జరుగుతూ ఉంటుంది. ఒక తెలంగాణ నుంచి ఒక జాతీయ పార్టీ పుడితే ఓర్చుకోలేని మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తులుంటే ఇప్పుడు నేను దానికి బాధపడాలా? కొంచెం నేను ఎవరు మాట్లాడితేనే మాట్లాడలేదు, నేను చెప్తా వినండి. మీరు ఏం మాట్లాడాలని మాట్లాడలేదు. రాసుకోండి. సరే, ఆవు దూడనో లేగదూడనో, నేను దూడ లేగదూడ తర్వాత ఆవు అన్నా కానీ మీరు సరిగ్గా వినలేదు కానీ ఒక నిమిషం ఆగండి. మీ పార్టీ పుట్టి ఎన్ని రోజులు అవుతుంది? నేను సూటిగా అడుగుతున్నా, మీ పార్టీ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయితే? మీలాగా కాంగ్రెస్ పార్టీని పార్టీ పుట్టి లేదు, మీ పార్టీ పుట్టి అడిగినా చాలా గట్టి కాంగ్రెస్ కూడా పుట్టింది అలా నేను చెప్తా. నేను మీకు చాలా విషయాలు తెలియదు, మీ పార్టీ అంశాలు మధ్యలో మాట్లాడతాండి. నేను అట్లా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారా? శివకుమార్ గారు నేను ఏమంటున్నా అంటే, నేను పూర్తిగా చెప్పనివ్వండి. ఎందుకంటే మధ్యలో వీళ్ళు మాట్లాడుతా అంటే ఇద్దరు మాట్లాడేది, ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నాకు ఎంత ఆవేశం వచ్చినా కూడా నేను తట్టుకొని నిలబడ్డా, మీరు కూడా అంతే ఆ విధంగా తట్టుకొని నిలబడండి. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక ఓపిక ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు చాలా విషయాలు మాట్లాడింది. బీజేపీ మిత్రుడు కూడా 1,00,000 కోట్లు అని పదే అంటున్నాడు. కాళేశ్వరం అంటే పదే చెప్తున్నా. కాళేశ్వరంలో ఏమీ లేదండి, ఒక పంప్ హౌస్ తప్ప. పేరుకు మాత్రం కాళేశ్వరం, ఎందుకంటే దేవుని పేరు పెట్టింది సార్. ఎందుకంటే కాళేశ్వరానికి కూడా మేడిగడ్డ కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది కూడా మేడిగడ్డ కూడా నేను క్లియర్ గా చెప్తున్నా. మేడిగడ్డ అసలు ప్రాజెక్ట్ కాస్ట్ 1,800 కోట్లు. 1,800 కోట్ల వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు మేము కొంచెం కట్టలేము, సిమెంట్ రేట్లు ఐరన్ రేట్లు పెరిగినాయి అంటే దానికి 2,800 కోట్లు చేయడం జరిగింది. ఆ 2,800 కోట్లు ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని రాజకీయంగా వాడుకున్నారు రెండు పార్టీలు, అది బీజేపీ అదే విధంగా ఇటు కాంగ్రెస్. ఇప్పటికి కూడా ఎందుకంటే అప్పుడంటే సరే రాజకీయంగా మీకు ఉపయోగపడ్డది, సరే మీరు గెలిచిన తర్వాత దాన్ని రిపేర్ చేయాలి. మీరు ఆగండి మీరు. ఎందుకంటే శివకుమార్ అన్న ఇంకా చాలా మాట్లాడినారు. కాళేశ్వరం అంటే ఎవ్వరికి ఏం తెలియదు చెప్తున్నా కదా. కాళేశ్వరంలో అసలు బ్యారేజ్ ఎన్నో తెలియదు, అసలు మీరు చూడలేదు, పోలేదు, ఆడ ఎన్ని టీఎంసీ లాగుతాయో తెలియదు, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో తెలియదు, ఎన్ని పంప్ హౌస్ ఉన్నాయో తెలియదు, ఎన్ని గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయో తెలియదు. కాశ్మీర్ టు కన్యాకుమారి
ఎంత దూరం ఉంటుందో అందులో సగం వరకు కేసీఆర్ సార్ కెనాల్స్ తవ్విండు. ఇది మీకు ఐడియా ఉన్నదా? 1500 కిలోమీటర్లు చిల్లర ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఇప్పుడు ఉత్తర తెలంగాణ మొత్తం ఉన్న ప్రాజెక్టులు, దాంతో పాటు కాలువలు. అంతేందుకండి మంజీరా నదికి కాళేశ్వరం సంబంధం ఉన్నదంటే వీరు లేరని చెప్తారు, కానీ ఉన్నదని చెప్తా. ఎందుకంటే మంజీరా వాటర్ ను కూడా ఏదైతే మనం కాళేశ్వరంలో బాగా వాడుకున్నాం, అదే విధంగా గోదావరి వాటర్ కూడా వాడుకున్నాం. ఏ విధంగా అంటే ఇటు మంజీరా నుంచి వెళ్ళి అటు గోదావరి నీళ్లను మొత్తం కంప్లీట్ గా కలిపి కిందికి మనం దాదాపు ఖమ్మం, నల్గొండ వరకు పారించినాం. వీళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఇంట్లో కూర్చొని మాట్లాడేటోళ్లకు కాళేశ్వరం గురించి ఎవరికి తెలియదండి. నేను అవసరమైతే మీరు నన్ను స్టూడియో పిలవండి, కాళేశ్వరానికి సంబంధించి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వెనుగంగా వాద్రా నది నుంచి ఎక్కడి స్టార్ట్ అవుతుంది, అదే విధంగా ఏదైతే మనం మంజీరా నదిని ఏ విధంగా వాడుకుంటున్నాం, ఎక్కడికి ప్రాజెక్టు ఈ వాటర్ తోలుతున్నాం, అన్ని కంప్లీట్ గా పిక్చర్ తో పాటు మీకు తీసుకొచ్చి మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళకి ఎవరు 1,00,000 కోట్లు అని మిత్రుడు అంటాడు. ఒకవేళ నేను ఏమంటున్నా 1,00,000 కోట్లే అనుకుందాం, 1,00,000 కోట్ల 1,00,000 కోట్లు మేము నిజంగానే ఎల్ఎన్టీ కానీ పూర్తిగా 94,000 కోట్లే. ఓకే, 94 కోట్లే మీరు అన్నట్టు 94,000 కోట్లే ఎల్ఎన్టీ కానీ మెగా, అసలు వాస్తవంగా మెగా గానీ ఎల్ఎన్టీ గానీ ఈ 94,000 కోట్లు మాకిస్తే వాళ్ళైనా స్వచ్ఛంద సంస్థన, వాళ్ళు ఫ్రీగా ప్రాజెక్టు కట్టవల్ల, ఈ రిజర్వాయర్లు ఎట్లుంటాయి, ఈ ప్రాజెక్టులు ఎట్లా వస్తున్నాయి, అదే విధంగా కెనాల్స్ ఎట్లా కట్టిండు, ఫ్రీ కట్టిల్లా వాళ్ళు మాట్లాడేది కూడా. ఇప్పుడు మీరు ఎన్నికల కోసం వాడుకున్న మాటను కూడా ఇంకా కొనసాగిస్తే అని వస్తారు జనాలు. విన్నావన్న, నేను ఇవన్నీ మాట్లాడద్దు, ఎందుకంటే నేను క్లియర్ చెప్తున్నా. మీరు మెగాకి ఇస్తున్నారు, మీరు ఎల్ఎన్టీకి ఇస్తున్నారు. ఎవరు ఇప్పుడు ఉంచాలి ఓటమి మీరు 400 300కే మీరు అబ్కి బాత్ అన్నారు అయిందా? నేను చెప్తా ఇంకా మీరు ప్రచారం ఎందుకు లేదు చెప్తా వినండి. ఒక నిమిషం చెప్పండి, నేను అడుగుతున్నా ఒక నిమిషం మీరు లైన్ మీరు కూడా పద్ధతి తప్పి మాట్లాడారు, మీరు పద్ధతి తప్పి మాట్లాడు, నేను మాట్లాడలే మధ్యలో. వెంకటరెడ్డి గారు మీరు చాలా మాటలు జారిలో అవన్నీ రాసుకున్నా, నేను చెప్తా నువ్వేమేమి మాటలు జారినా కూడా చెప్తా. రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు 1,00,000 కోట్లకెళ్ళి 94,000 దిగినావు, తప్పు కాదు నువ్వు మాట్లాడింది కాదు. నువ్వు 1,00,000 కోట్లు అడుగుతానా? ప్రధానమంత్రి ఒక్క పైసా మీరు ప్రాజెక్ట్ ఒక్క పైసా మీరు మాట్లాడుతుందండి. తెలంగాణ పట్ల మీకు ఎక్కడున్నదండి ఒక ప్రాజెక్ట్ డబ్బులు ఒక హాస్పిటల్కి ఇచ్చిందా? ఏం మాట్లాడుతున్నారండి? ఎంత అయింది చెప్పండి? 94 అయితే 94 తిన్నామా? ఏం మాట్లాడతారండి? మీరే చెప్పారు కదా, మీరు ఇప్పుడు ఏమన్నారు? ఎవరికి హక్కిస్తారు? మీరు మాట మాట్లాడు, మీరు ఒక మాట మాట్లాడు, కక్కిస్తారు అని మాట్లాడు, మీరు కక్కిస్తారు అని మాట్లాడు. ఎవరికి హక్కిస్తాడు? ఎవరు కక్కించాలి? ఎవరు తిన్నాడు ఇక్కడ? మెగా ఇంకోటి తిన్నాడు. ఎందుకు ఇస్తున్నారు మరి? మెగా చెప్పాలి. కమిషన్ చెప్పాలి, కమిషన్ చెప్తారు, మీరు కాదు చెప్పేది. అదే మరి అరే రామ్మూర్తి గారు బ్లూటూత్ డిస్కనెక్ట్ అయినట్టుంది, ఒకసారి కనెక్ట్ చేసి వాయిస్ సరిగ్గా రావట్లేదు. ఒక్క విషయం రామ్మూర్తి గారు సరిగ్గా వినిపించట్లేదు వాయిస్. సరే ఈలోపు కనెక్ట్ చేసుకోండి. ఒక్క క్వశ్చన్ అంతే రామ్మూర్తి గారు, ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు కాళేశ్వరం కట్టొద్దనో లేకపోతే దీనికి ఇంత ఎందుకు ఖర్చు చేశారనేటువంటి క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా తప్పు. ఒక ప్రాజెక్ట్ 10,000 కోట్లకు అవుతుంది, ఒక ప్రాజెక్ట్ 1,00,000 కోట్లకు అవుతుంది, లేకపోతే 1,00,000 కోట్లకు అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత వ్యాస్ట్ గా కడుతున్నాం, ఎంత మందికి లేకపోతే ఎంత ప్రాంతానికి ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది అనేది విషయం. వినపడుతుంది. ఎస్ అంటే ప్రాజెక్ట్ ఎంత పెట్టి కట్టారు అనేది ఇట్స్ ఎ నాన్ సెన్స్ క్వశ్చన్. కాకపోతే ఆ రెండు పార్టీలు అడిగేది ఏంటంటే ఒక్క మాట అంతే. ఆ రెండు పార్టీలు అడిగేది ఒక్కసారి మీకు కన్వే చేస్తాను, మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, మీరు అంత హరిమర్గా కట్టవలసిన అవసరం ఉన్నది, మా ఇప్పుడు కుంగిపోయిందంటే 6 ఏళ్ళు నీళ్ళు ఇచ్చిందండి. 6 ఏళ్ళు నీళ్ళు ఇచ్చింది హరిమర్ గారు, 6 ఏళ్ళు నీళ్ళు ఇచ్చింది తెలంగాణకు. ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా తెలియదు వీళ్ళకి. 6 ఏళ్ళు నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం. స్టార్ట్ అయింది కూడా చెప్పిన 2016లో, మీకు తెలియకపోవచ్చు, మీరు వినకపోవచ్చు. 2016లో మొదలు పెట్టి 2018లో పూర్తి చేశారు, అవునా కాదా? అరే ఇప్పుడు
అవునా కదా? మీరు 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 వినకపోతే మీకు అర్థం కాకపోతే నేనే చెప్పిన ఆరేళ్ళు నీళ్ళు ఇచ్చిందా లేదా మీకు చెప్పండి, 6 ఏళ్ళు నీళ్ళు వచ్చినారా లేదా? కానీ రామ్మూర్తి గారు ఇక్కడ మరో క్వశ్చన్ కూడా వస్తుంది. ఇంత 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 ఖర్చు పెట్టి 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి రామ్మూర్తి గారు వినండి. ఓకే ఓకే సరే సరే అవన్నీ పక్కన పెట్టండి. ఒక విషయం ఈరోజు ఒక్క మాట అడిగిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి. మీరే కంటిన్యూ చేయండి. ఒక్క మాట మీరే కంటిన్యూ ఒక్క మాట సరే సరే వదిలేసేయండి. నేను అడిగే ఒక్క క్వశ్చన్ అంతే. ఇప్పుడు 94,000 కోట్ల రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు. ఒక పెద్ద భారీ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రాంతం మొత్తానికి కూడా ఉపయోగపడేలాగా ఒక మంచి ప్రాజెక్ట్ కట్టారు. అందరూ అప్రిషియేట్ చేస్తారు. కాకపోతే ఇంత పెద్ద ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టి కొన్ని తరాల పాటు ఉండాల్సినటువంటి ప్రాజెక్టులో స్వల్పకాలంలోనే ఇలా నెర్రెలు రావడమో లేకపోతే వాళ్ళంట్లుగా కూలిపోవడమో ఏదో ఒకటి అయితే జరిగింది. టెక్నికల్ ఇష్యూవో లేకపోతే ఏదో ఒక ఇష్యూ. దీని గురించే కదా ఇప్పుడు కమిషన్ అది మొత్తం కొట్టుకపోలేదండి. ఒక పిల్లర్ కుంగిపోయింది, పిల్లర్ రిపేర్ చేస్తే బాగుంటుందని ఆల్రెడీ వీళ్ళు ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ముందుకు పోమంటే మీరు ముందుకు పోతారు. ఎందుకంటే బనకచెర్లకు నీళ్ళు ఇవ్వాలి కదా, ఒప్పందం ఉన్నది కదా ఇది రేవంత్ రెడ్డికి. చాలా నిజంగా చెప్తున్నా, చాలా ద్రోహం చేస్తున్నాడు. మేము ఉన్నప్పుడు 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం అంటున్నారు కదా. నేను చెప్తున్నా ఈ 5 ఏళ్లలో 1000 ఏళ్ల విధ్వంసం చేస్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ నుంచి కూడా వాటర్ డైరెక్ట్ పంపిండు, మెయింటెనెన్స్ ఒకటి 7 కోట్లు. అదే విధంగా కృష్ణా జిల్లాలో కూడా కిందికి పంపిండు. ఈయన ఏం చేస్తున్నాడు అనేది అంత క్లియర్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యారేజ్లు ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వాయర్లు ప్రతి చెరువుకు నీళ్లు పంపినాం. అదేవిధంగా మిషన్ భగీరథలు 10% ఏదైతే తాగునీటికి మలిచినాం. గిన్ని చేసిన తర్వాత ఇలా ఇప్పుడు 94,000 కోట్లతోనే మేము చేసిన ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మొన్న కూడా మోటార్లు స్టార్ట్ చేసిండు ఏదైతే కాళేశ్వరంలో వాటర్ వచ్చినాయి. నిజంగానే ఇప్పుడు అది ఇప్పుడు ఎండాకాలంలో ఉపయోగపడేది కాళేశ్వరం. అప్పుడప్పుడు మధ్యలో ఏదైనా మనం వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఫ్లోను మనం బ్యాక్ వాటర్ గా తలుచుకొని ఏదైతే మలుచుకొని దాన్ని మనం కంప్లీట్ గా బ్యారేజ్ టు బ్యారేజ్ మొత్తం సెక్షన్ బై సెక్షన్ మనం ఏదైతే పైకి కిందికి మనం పంపుకునే అవకాశం. కానీ వీళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ రాదు, పరిపాలన అనుభవం ఉండాలి. ఇప్పుడు నేను కేసీఆర్ గారు చెప్పినట్టు పరిపాలన అంటే అది ఈజీ కాదండి, మనం కూర్చొని మాట్లాడినట్టు కాదు. ఇప్పుడు ఆ నీళ్లు ఏ విధంగా వస్తాయి, ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, మన ఇప్పుడు రెండు కూడా తెలంగాణకు సంబంధించి మధ్యలో ఉంటది. కృష్ణా గోదావరి నదులు కిందికే ఉంటాయి, వాటిని మనం ఎత్తిపోసుకోవాల్సిందే. ఇప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా కేసీఆర్ గారు అద్భుతంగా చేసిండు. కానీ వీళ్ళు పండబెట్టిళ్ళు, వీళ్ళ పరిపాలన రాకనే అంతే తప్ప. కానీ ఇప్పుడు ప్రతి ఎండాకాలము మెయింటెనెన్స్ ఉంటది, ఆ మెయింటెనెన్స్ కూడా చేయట్లేదు వీళ్ళు. ఇప్పుడు కృష్ణా నది కూడా చూసినాం. కృష్ణా నది మీద ఇప్పుడు మొన్న ఏదైతే శ్రీశైలంలో కూడా కొంచెం ఆగండి, శ్రీశైలంలో కూడా మొత్తం బొర్రెలు పడ్డాయి. మరి దాన్ని అది నడుస్తలేదా? రిపేర్ చేయాలి అంతే తప్ప. కానీ ఇప్పుడు చెప్పండి. ఆల్రెడీ మా నాయకులకు ఎక్కడి నుంచి ఎక్కడ వస్తాయో తెలియదు, కానీ మీ నాయకుల పిల్లలకు చాలా బాగా తెలుసు. అంటే ఆంధ్రాకి తెలంగాణకు వస్తాయా, తెలంగాణకి ఆంధ్రాకి వస్తాయా అనేది మీకు బాగా తెలుసు. ఎందుకంటే మా వాళ్ళకి తెలియదు. వాస్తవే, మీరు ఒప్పుకున్నారు కదా, తెలియదు. అదే ఇట్లా అంటారు రామ్మూర్తి గారు. ఎవరు పేరు చెప్పరాదు, నేను చెప్తా. ఏ పిల్లగాడో చెప్తా, నేను పిల్లగాని ముచ్చట చెప్తా, మీ పిల్లగాని ముచ్చట కూడా చెప్తా. మీ పిల్లగాడు ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోతాడు కదా. మరి ఇప్పుడు నువ్వు చెప్పు, గోదావరి నుంచి ఏడొస్తుందా? ఎన్ని నుంచి వస్తా నువ్వు చెప్పరా? నేను ఏమంటున్నా, శివకుమార్ అన్న సరే నేను అడుగుతున్నా, వాద్రా నది ఎక్కడ పుడుతుంది, వెనుకంగా నది ఎక్కడ పుడుతుంది చెప్పు. అరే అది ఎక్కడ కలిస్తే చెప్పు, అవి ఏడ కలిస్తే చెప్పు. ఇవన్నీ ఎందుకే ఇప్పుడు వారిని జియోగ్రఫీ టెక్నికల్ అది చర్చ కాదు. ఎవరిలో క్రిటిసైజ్ చేసినట్టు అయితే కాదు నేను చెప్పేది. రామ్మూర్తి గారు ఒక క్వశ్చన్ తో కంప్లీట్ చేద్దాం కాళేశ్వరం గురించి. ఒకటే క్వశ్చన్. శివకుమార్ గారు ఒక్క నిమిషం. శివకుమార్ గారు ఒకటే క్వశ్చన్. శివకుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. శివ గారు ఒక్కసారి ఆగండి. శివ గారు ఒక క్వశ్చన్ వారిని అడిగి మీ దగ్గరికి వస్తాను, ఆగండి.
శివకుమార్ గారు తెలంగాణ నోటీస్ శివకుమార్ గారు శివకుమార్ గారు శివకుమార్ గారు ఒక్క క్వశ్చన్ అడిగి మీ దగ్గరికి వస్తారు. మీరు ఇట్లా క్రాస్ టాక్ రామ్మూర్తి గారు మీరే క్రాస్ టాక్ వద్దంటారు, మీరే మాట్లాడితే ఏమనిపిస్తుంది ఇంకా? శివగారు ఒక్క నిమిషం శివగారు ప్లీజ్ ఆగండి. శివగారు ఇద్దరు ఆగండి. మీ ఇద్దరు మాట్లాడుకునేది ఎవరికి అర్థం కావాలి కదా, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఇది క్రాస్ టాక్ చేస్తే ఏది వినపడదు. ఇంకా శివగారు ఒక్క నిమిషం ఆగండి, వారికి కంక్లూడ్ చేసి మీ దగ్గరికి వస్తారు, మీరు మాట్లాడొచ్చు. శివగారు ప్లీజ్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఊరికే మాట్లాడుతుంటే ఏమి వినిపిస్తుంది ప్రజలకు? మీ ఇద్దరు మాట్లాడుకునేది ప్రజలకు అర్థం కావాలి కదా, డిబేట్ పెట్టడానికి, లేకపోతే మీ మీడియాకి వచ్చిన అల్టిమేట్ గోల్ అదే కదా. ఒక్క నిమిషం ఆగండి. శ్రీ రామ్మూర్తి గారు ఒకటే క్వశ్చన్ అండి ఫైనల్ గా. శివగారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. శివగారు రామ్మూర్తి గారు ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను, తర్వాత వారితో మాట్లాడతాను. ప్లీజ్ వారితో మాట్లాడకండి, నేను అడిగేదానికి చెప్పండి రామ్మూర్తి గారు, వారిని వదిలేసేయండి. శివగారు ఆగండి ప్లీజ్. శివగారు ఆగండి ప్లీజ్. శివగారు సరే ఆయన వదిలేసేయండి. రామ్మూర్తి గారు ఒక క్వశ్చన్ అండి. కాళేశ్వరానికి సంబంధించి అనుకున్న లక్ష్యాలను కాళేశ్వరం నెరవేర్చగలిగిందా లేదా అనేది ఫైనల్ గా. ఈరోజు కమిషన్ ఎందుకు వేశారంటే కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి, కమిషన్ వేసామని చెప్తున్నారు. సరే కమిషన్ ముందుకు వెళ్తుంది, హాజరవుతా అని చెప్పారు కేసీఆర్ కూడా స్వయంగా. కాబట్టి సరే అది కమిషన్ ఏం తెలుస్తుందో కమిషన్ వదిలేసేద్దాం. సరే మీరైతే వ్యతిరేకిస్తున్నారు, కమిషన్ వేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి, కాళేశ్వరం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చిందా లేదా అనేది. నేను కంక్లూడ్ చేయనండి, ఎందుకంటే కాళేశ్వరం 6 ఏళ్ళు అద్భుతంగా పనిచేసింది. ఏదైతే ఎలక్షన్ల ముందు కమిషన్ చేతిలో పోయిన తర్వాత, ఏదైతే గవర్నర్ చేతిలో పోయిన తర్వాత కుంగిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రిపేర్ చేసి నీళ్లు అందిస్తే ఈ కష్టాలు ఉండకపో తెలంగాణకు, తాగునీరు కానీ సాగునీరు కానీ. నేనేమంటున్నా అంటే మిత్రుడు పదే మాట్లాడిన మాటలో నేను పోను, ఎందుకంటే మీరు అడిగిన వాటికి నేను క్వశ్చన్ చెప్తాను. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ కాస్త మీరు ఒక వారం 15 రోజుల పేపర్ తెప్పించుకొని మీ దగ్గర ఉంచండి. కాళేశ్వరం మీద విచారణ పూర్తయింది, కేసీఆర్ గారు కానీ ఇంకా ఎవరిని కానీ హరీష్ రావు గారు కానీ విచారించే అవసరం లేదని ప్రధాన పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి, వార్త అన్నిట్లో పడ్డాయి. కానీ రాత్రికి రాత్రి ఒక కుట్రపూరితంగా కేసీఆర్ గారిని ఇరికేయాలని, అదే విధంగా హరీష్ రావు గారిని ఇరికేయాలని, అదే విధంగా ఏదైతే ఈటల రాజేందర్ని ఇరికేయాలని. ఎందుకంటే వీళ్ళ దోస్తాను మామూలు దోస్తాను కాదండి. ఇప్పుడు బండి సంజయ్దును అదే విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి మామూలు దోస్తాను కాదు. వాళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు ఏ విధంగా నడిపిస్తున్నారు ఈటల రాజేందర్ను కుట్రపూరితంగా. ఎందుకంటే ప్రెసిడెంట్ రేస్ లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇరికిచ్చి ఏదో విధంగా ఇబ్బంది పెట్టి ఆయన ఆ పదవికి దూరం చేయాలని చూస్తున్నారు, అంతే తప్ప కానీ ఇలా చాలా కుట్రలు ఉంటాయి. రాజకీయం అంటే మామూలుగా ఉండేయండి, మీరు నేను మాట్లాడుకున్నట్టు ఉండవు. శివకుమార్ అన్న నేను అదే విధంగా వెంకట్ గారు మాట్లాడుకున్నట్టు ఉండవు, చాలా ఘోరంగా ఉంటాయి. నేను ఏంటంటే ఇప్పుడు ఈ కుట్రపూరితంగానే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ కాస్త ఏదైతే ఏంటంటే పొలిటికల్ కమిషన్ ఘోష్ గా మారిపోయింది. ఎందుకంటే రాత్రి వాళ్ళకి ఫోన్లు చేసి ఇలా ఏ ప్రెజర్ ఉన్నదా, ప్రభుత్వం ఎందుకు ప్రెజర్ చేస్తున్నది వాళ్ళ మీద. ప్రభుత్వం ఏర్పరిచిన కమిషన్లు ప్రభుత్వం అక్కడ ఛానల్ నడవకపోతే ఏం నడుస్తుందండి? ప్రభుత్వం ఎట్లా తీసుకుంటే నిర్ణయం అట్లే వస్తుంది, ఏ పేర్లు రమ్మంటే ఆ పేర్లు వస్తాయి. నువ్వు నేను బట్టలు బీక్కోవడం అవసరం ఏమున్నదండి? వాళ్ళు కుట్రపూరితంగా కేసీఆర్ గారిని ఇరికిద్దామని మొదటి నుంచి చెప్తున్నాడు. నేను జైల్లో పెడతా, నీకు అది చేస్తా, ఇది చేస్తా. ఆయన దేనికోసం వచ్చాడు? తెలంగాణ పరిపాలించడం రాదండి, నేను మరీ చెప్తున్నా. ఆయన పగ తీర్చుకోనికి వచ్చిండు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా మెసేజ్ చేయలేము మేము. నేను 9 ఏళ్ళు మీరు శివకుమార్ అన్న మీ గురించి మాట్లాడట్లేదు నేను, ఎందుకంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ దానిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కావాల్సింది ఏంటంటే భూములు ఆక్యుపై చేసుకునే సందర్భాల్లో మేము ఎక్కడ కూడా 9 ఏళ్ళు ఎక్కడ కూడా ఎన్ఓసీలు ఇవ్వలేదు. కాబట్టి ఎన్ఓసీలు కావాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మారాలని ఒక రియల్ ఎస్టేట్ మొత్తం బ్యాచ్ పనిచేసి ఏ విధంగా మొత్తం కుట్రపూరితంగా మొత్తం కంప్లీట్ గా నేను అంటున్నా. చాలా విషయాలు కూడా మాట్లాడుతున్నాం. కాళేశ్వరం మొత్తం కుంగిపోదు, అది ఏదో చేసిందని కూడా నడుస్తా ఉన్నది. చాలా అంశాలు ఉన్నాయి, దాని మీద విచారణ చేపట్టే వాళ్ళు కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఖచ్చితంగా రిపేర్ చేయాలి, రిపేర్ చేస్తే వాటర్ వస్తాయని చెప్తుంది, కానీ దాన్ని పట్టించుకోరు. అదే విధంగా ఒక నిమిషం, అది నేనేమంటున్నా అంటే కేంద్రం కూడా ఒక్క పైసా నిధులు ఇవ్వలేదు, వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే మా సొంత పైసలతో తెలంగాణ ప్రజల సొమ్ముతోనే కట్టాం, తెలంగాణ ప్రజలతో సొమ్ముతో కట్టింది. 6 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చినాయి. 1 సంవత్సరం ఏదైతే ఓన్లీ మేము పరిపాలన రోజులు వచ్చింది, మీ పరిపాలన అయిపోయిన తర్వాత మాత్రమే ఇది ఆగింది. అందుకంటే మా చేతిలో ఉంటే ఏది కూడా కుంగిపోదు, కూలిపోదండి. మా చేతులు లేదు కాబట్టి అది కుంగిపోయింది. ప్రభుత్వం మా చేతులు ఉంటే కుంగిపోపు. మరి చెప్తున్నా, ఇప్పటి కూడా చెప్తున్నా. లేదు అసలు అది ఎట్లా అవుతుందండి? ఇప్పుడు మీ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ 5 ఏళ్ళు పరిపాలించి వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేదు కాబట్టి కుంగిపోయిందంటే అది అర్థం ఉంది. కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత కోడ్ వచ్చిన తర్వాత మీరు మరి చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా, కోడ్ వచ్చినప్పుడు మాత్రమే, కోడ్ లో ఉన్నప్పుడు అది కుంగిపోయింది. మా ప్రభుత్వం లేదు, అది ఇప్పుడు మా ప్రభుత్వం
ఉన్నప్పుడు సేఫ్ గా ఉన్నది, మా ప్రభుత్వం అయిపోయిన తర్వాత కుంగిపోయింది. అది ఇప్పుడు కాంగ్రెస్ అంటే కుట్రపూరితంగా జరిగింది అంటున్నారా లేకపోతే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల జరిగింది అంటున్నారా? నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఒప్పుకున్నారండి. మీకు ఆ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా దాదాపు ఈ 5-6 నెలల నుంచి సరిగ్గా దాని మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయలేదు, అధికారుల లోపం ఉన్నది కూడా రిపోర్ట్ ఇచ్చిళ్ళు. ఇంకా మళ్ళీ కేసీఆర్ గారిని విచారించడం ఎందుకు అసలు? మెయింటెనెన్స్ ఉంటుందండి ప్రతి ప్రాజెక్ట్. నేను ఒప్పుకుంటాను మెయింటెనెన్స్ చెప్తా వినండి. లోతుగా అధ్యయనం చేయాలి. ఒక్క నిమిషం ఆగండి. లోతుగా అధ్యయనం చేయాలని చెప్పి లోపల ఏమైంది తెలియదు. ఆగండి బ్రదర్. అరే మీరే తర్వాత మాట్లాడేది శివకుమార్ గారు, మీరే తర్వాత మాట్లాడండి. శివకుమార్ గారు ఒక్క నిమిషం క్రాస్ రాకొద్దు, మీతోనే మాట్లాడిస్తాను. శివకుమార్ గారు మీతోనే మాట్లాడిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. శివకుమార్ గారు రైట్ ఓకే రామ్మూర్తి గారు ఒక్కసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. కైండ్లీ మీ ఇద్దరు ఆగండి. వెంకటరెడ్డి గారు సరే, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీ ఇద్దరు ఆగాలి. శివగారు ఒక్క నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం ఒక్కసారి. రామ్మూర్తి గారు, వెంకటరెడ్డి గారు సరే వెంకటరెడ్డి గారు చిన్న విషయం చెప్తా. చాలా విషయాలు చెప్పి కంక్లూడ్ చేసేయండి. ఒక విషయం చెప్పి కంక్లూడ్ చేసేయండి. చచ్చిపోయారు నేను చెప్తున్నా కదా, 7 ఇట్లా ఇద్దరు చచ్చిపోయారు, తాగి చచ్చిపోయారు. నేను చెప్తా పర్సనల్ అటాక్ ఘోరంగా చెప్తా, మరి మాట్లాడితే కరెక్ట్ కాదు ఇది. సరే ప్లీజ్ అసలు వ్యక్తిగత విషయాలు సంభాషించండి ప్లీజ్. వ్యక్తిగత విషయాలు ప్లీజ్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. రామ్మూర్తి గారు, శివకుమార్ గారు ఆగండి. వ్యక్తిగత విషయాలు దయచేసి తీసుకురాకండి. రామ్మూర్తి గారు శివకుమార్ గారు వ్యక్తిగత విషయాలు తీసుకురావడం అనేది అసలు అది సంస్కారం కూడా అనిపించుకోదు. అది వ్యక్తిగత విషయాలు వద్దు. అసలు కేసీఆర్ గారు తాగాడు అనేటువంటి విషయం అసలు మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. వ్యక్తిగతం రాజ్యాంగంలో రాసలేదు కదా తాగకూడదని, అదే ఆయన ఇష్టం. అసలు తీసుకురావడం కరెక్ట్ కాదు. అండ్ మీరు కూడా వారి అన్నదమ్ముల గురించి వారు తాగారు ఇవన్నీ కూడా వద్దు ప్లీజ్. అవన్నీ మాట్లాడకండి దయచేసి. ఎస్ వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి ఈ మొత్తం అంశంలో ప్లీజ్. రామ్మూర్తి గారు కైండ్లీ ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు మనం మొత్తం అంశంలో మీరు ఇందాక సరే ఆ క్లారిటీ అయితే ఇచ్చారు. కవిత గారు అరే ఆగండి ప్లీజ్ ఆగండి. క్రాస్ టాక్ మాట్లాడితే రామ్మూర్తి గారు శివకుమార్ గారు డిబేట్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరు జూమ్ లోనే కంటిన్యూ అయ్యి వ్యక్తిగతంగా సంభాషించుకోవచ్చు. కొద్దిసేపు ఆగండి. రామ్మూర్తి గారు శివకుమార్ గారు ప్లీజ్ వ్యక్తిగతంగా వెళ్ళకండి అని నేను పదే చెప్తున్నప్పటికీ మీరు వ్యక్తిగతంగా వెళ్తున్నారు. అర్థం చేసుకోండి, ప్రజలు చూస్తున్నారు కదా. ఇవన్నీ వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, మాటలు జారొద్దు, కొంచెం మంచి భాష మాట్లాడుకుంటే రేపు మనమే ఉంటాం కదా, మనమే సో ఇవన్నీ కూడా విధి విధానాలు ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడాలి అంతవరకే గానీ అయిందా పోయిందా అనేది రేపొద్దున కాళేశ్వర కమిషన్ ఉంది, ఆ కమిషన్ నిజంగానే లోటుపాట్లు ఉంటాయి అంతేగాని దాని మరి డెప్త్ గా వెళ్ళేసి పర్సనల్ గా పోవద్దు. నేను ఒకటే కాళేశ్వర్ విజయ్ గారు చెప్పండి, వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయండి. కాళేశ్వర్ మీద కమిషన్ వేయడము ఓకే బానే ఉంది. దాని మీద నేను ఏమంటున్నానంటే కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏముండదు. దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏముండవు నాకు తెలిసినంత వరకు. ఎందుకు చెప్తున్నా అంటే దానికి ఉదాహరణ ఏ ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఈ ఫార్ములా రేస్ కానీ తర్వాత మిగతా విద్యుత్ మీద కానీ ఏదైతే కమిషన్లు వేశారో వాటి మీద రిపోర్ట్లు వచ్చినా కూడా ఎక్కడ కూడా చర్యలు ఎక్కడ ఏం కనపడలేవు. ఈ ఫార్ములా కేసులో క్లియర్ కనపడతా ఉంది 54 కోట్ల రూపాయలు ఎంతో అది కొంత ఇది జరిగింది అనేసి, కానీ ఎక్కడ కూడా చర్యలు కనపడలేవు. నేను ఏమంటున్నా అంటే మోస్ట్లీ దేర్ మే బి అండర్స్టాండింగ్ ఆర్ దేర్ మే బి సమ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద లీడర్స్, బిట్వీన్ ద పార్టీస్. సో అట్లా ఉండొచ్చేమో, కానీ అదర్వైజ్ I don't think they are going to take an action on those leaders as well as even by BRS party. అంతేగాని నాకు తెలిసిన వరకు ఇక చేసేది ఏమి ఉండదు. ఒకవేళ నిజంగానే ఏమన్నా రిపేర్లు చేయాలి, రిపేర్లు నిజంగానే బ్యారేజ్ ఆ పిల్లర్ ఏదైతే ఉందో ఆ 7th బ్లాక్, ఆ బ్లాక్ నిజంగా రిపేర్ చేయాలంటే చేయాల్సింది తప్పదిగా. ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని వృధాగా పోనిచ్చే సమస్య ఉండకూడదు కూడా.
అంతా డబ్బంతా కూడా మనం అప్పులు తెచ్చి కట్టించిన డబ్బంతా కూడా దగ్గర 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి అదొకటి కాదు, తీసుకొచ్చిన అప్పులు భాగంగా అది కూడా ఒకటి. సో అంత ఖర్చు పెట్టి ఆ బ్యారేజ్ 100 సంవత్సరాలు ఉండాల్సిన బ్యారేజ్ ఇప్పటి నుంచే కుంగుతా ఉంటే, ఇంకోటి ఏంటంటే దాంట్లో ఏదైతే స్టోరేజ్ వాటర్ పెంచితే, స్టోరేజ్ పెరిగితే దాంట్లో కింద ఆ కెపాసిటీ సరిపోదు, దానివల్ల కొంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్టే చెప్పింది. సో అది దాన్ని పూర్తిగా సామర్థ్యంతో మనం నిల్వ చేసుకునే అవకాశం కూడా లేదు అక్కడ, ఇది కూడా ఉంది. రెండవది ఏంటంటే దాంట్లో కింద ఏదైతే పిల్లర్ల కింద ఎంత డెప్త్ లో ఇసుక ఉంది ఏంటి అనేది ఆ జియోగ్రాఫికల్ గానీ జియోలాజికల్ గా అది సర్వే చేసి రిపోర్ట్ ఉందా అనేది కూడా రేపొద్దున కమిషనర్ చెప్పాల్సి వస్తుంది. సో అది కూడా క్లారిటీ లేదు. సో ఇవన్నీ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, నిజంగానే ఉన్నాయి. ఆ లోటుపాట్లు సర్దిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి, రిపేర్ చేయాల్సిందే, దాన్ని వాడుకోవాలి తప్పదిగా. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పోతుంది, ఇంకా నేను దాని పక్కన ఇంకోటి కంటా అంటే అది సెకండరీ. కానీ ప్రైమరీ ఏంటంటే డెఫినెట్ గా దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి, రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ 1,00,000 కోట్లు అఫ్ కోర్స్ దానికి ఆ పంప్ హౌస్ లో అయితే 21 పంప్ హౌస్ లో ఉన్నాయి, ఆ పంప్ హౌస్ లోకి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువే, ఖర్చు కూడా ఎక్కువే. ఎందుకంటే కన్జంప్షన్ ఏదైతే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఉంటుందో మరి 100 కోట్ల రూపాయలు వస్తా ఉంది దాన్ని కూడా మనం బేర్ చేసుకుంటూ మరి ఆ ఉత్తర తెలంగాణ కానీ లేకపోతే హైదరాబాద్కి వచ్చే వాటర్ కానీ ఆ పంపు చేసి తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఉంటుంది. రెండవది ఏంటంటే నేనేది ఇది ఒకటి, ఇప్పుడు కవిత గారు చేసే ఏవైతే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ని కొంత డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం లాగానే కనబడుతుంది తప్పితే ఇక్కడ ఎక్కడ ఏ పార్టీకి సంబంధాలు ఉండవు, ఏది ఉండవు. ఇంతకుముందు ఒక శివకుమార్ గారు ఒక మాట అన్నారు, అంటే బీఆర్ఎస్ బీజేపీ. నేనేమంటున్నానంటే కవిత గారు జైల్లో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి బీజేపీలో బీఆర్ఎస్ ని కలపమనడం అంటే కలపమంటే నేను వద్దన్నా అన్నారు. నేను ఒక మాట అడుగుతున్నా సూటిగా, ఒకవేళ ఇక అదే కవిత గారు మన ఏమన్నారు, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ సారథ్యంలోనే నేను పనిచేస్తా, ఇంకా వేరే వాళ్ళ సారథ్యంలో పనిచేయను, ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా నేను శిరసావహిస్తా అని చెప్పారు. మరి ఆ రోజు ఈమె దగ్గరికి ఎందుకు పోతారు అండి నాకు అర్థం కాదు. ఒకవేళ బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయాలంటే ఆమె డిసిషన్ ఏం అవసరం నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ దేవుడే తీసుకుంటారు కదా, కేసీఆర్ గారే తీసుకోవాలి కదా డిసిషన్ తీసుకుంటే. సో అది తీసుకోకుండా ఈరోజు మరి ఆ మాటలోనే కనపడతా ఉంది ఏంటి అంటే ఇదంతా కూడా తప్పుడు ఆరోపణలు, దాన్ని డైవర్ట్ చేయడే రాజకీయాలు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబ సమస్యని క్లియర్ చేసుకుంటే అయిపోయేది. వాళ్ళ ఆస్తుల పంపకాలు లేకపోతే పదవుల పంపకాలు లేకపోతే ఆ పార్టీ పంచాయతీతో వాళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. ఇదంతా కూడా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఆ చిట్ చాట్. ఒకవేళ చిట్ చాట్ పెట్టాల్సిన అక్కర్లేదు, డైరెక్ట్ గా నిజంగానే ఫ్యాక్ట్స్ ఉంటే నిజంగానే నిజాలు ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. సో ఇవన్నీ చేయలేదు ఎక్కడ కూడా, మీరు చూస్తే ఆ క్లారిటీ లేదు. చూడండి ఒకసారి విజయ్ గారు, అందుకే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ కూడా టీ కప్ లో తుఫాన్ లాంటిదే, ఇంకా 2 రోజులు పోతే అది కూడా క్లియర్ అయిపోతుంది, ఎవరు ఏం మాట్లాడేది మంచిదే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా హ్యాపీగా ఉంటారు, ఇవేవి లేకపోతే మేమంతా ఒక్కటిగా ఉన్నామని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎస్, అంటే రామ్మూర్తి గారు, అంటే ఇందాక అడిగినట్లు కూడా ఒక ఫైనల్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసేసి శివగారితో మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. ఎక్కువ చర్చ వద్దు, ఒకటే క్వశ్చన్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మొత్తం ఎందుకు జరుగుతుందంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి విచారణలో లేకపోతే గత ప్రభుత్వ వైఫల్యాలు వీటన్నింటినీ కూడా డైవర్ట్ చేసేందుకు మాత్రమే ఈ లేఖల డ్రామా అంటూ వారు చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటో చెప్పేసి కంక్లూడ్ చేసేయండి. కాళేశ్వరం గురించి ఇక మళ్ళీ దాంట్లోకి చర్చ వద్దు. ఈ ఒక్క విషయం, డైవర్ట్ పాలిటిక్స్ లో మేము చాలా తక్కువ అండి. కాంగ్రెస్ చేసినంత డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేయరు. ఎందుకంటే మేము డైవర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక నిమిషం, నేను వ్యక్తిగతంగా మాట్లాడితేనే మాట్లాడతాను. ఎప్పుడు కూడా చూడండి, నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడను, కానీ స్టార్ట్ చేస్తా దొంగ లంగ. ఎందుకంటే తొంసుంటా ఇవన్నీ మనకు ఉన్నది. ఎందుకంటే ఎవరు కూడా ఏ ఆరోపణ చేస్తే ఆరోపణ తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే ఎవరు ఏది ఇస్తే తిరిగి ఇవ్వడం మన బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది కాళేశ్వరం అంశం పైన కాబట్టి చాలా పెద్ద చర్చ ఇది, నీళ్ళకు సంబంధించిన చర్చ. తెలంగాణ కన్నీళ్ళకు సమస్య. తెలంగాణ ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆఖరికి రైతులను మెడబట్టి గెంటేస్తున్నారు. ఈ రోజు కూడా చూసినాము ఇలాంటి పరిస్థితులు. మేము ఏదో చేస్తామని వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజల కళ్ళ ముందున్నది. నేనేమంటున్నా, మేము ఏ విచారణ ఎదుర్కొంటామన్నాం, విచారణ ఎదుర్కోరన్నామా మేము?
మేము ఏది వీళ్ళు కరెంటు విషయంలో చెప్పినా కూడా లిఖిత పూర్వకంగా ఇచ్చినాం. గవర్నమెంట్ గవర్నమెంట్ కొనుక్కున్నది కూడా చుట్టా వినండి, ఇది కాళేశ్వరం భాగమే నేను అంటున్నాను. ఏదైతే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కొనుక్కున్నా కూడా దాని అవినీతి అన్నారు, అది కూడా మీరు నిరూపించడం కాదు అని. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు కమిషన్ వేసారు, పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఖచ్చితంగా హాజరైతే మా సమాధానం చెప్తాం. ప్రజలకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏదైతే తెలంగాణకు సంబంధించి 140 టీఎంసీల వాటర్ ఆపింది వాస్తవం, 240 టీఎంసీల వాటర్ ను ఏదైతే తెలంగాణ ఉత్తర తెలంగాణకు పంపింది వాస్తవం. ఎన్ని ఎకరాలు తడిచినా కూడా లీస్ట్ పట్టుకొస్తా, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా కూడా చెప్తా, ఎంత తాగునీరు ఇచ్చినాము, ఎంత సాగునీరు పంచినామో కూడా చెప్తా, ఎన్ని ఎకరాలు పంట కూడా పండిందో కూడా చెప్తా. ఓకే రామ్మూర్తి గారు, ఒక్కసారి ఫైనల్ గా శివ గారితో మాట్లాడి క్లోజ్ చేసేద్దాం. శివ గారు అసలు ఏం చెప్తారు ఫైనల్ గా ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి? మీరు ఇందాక కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, అంతా వాళ్ళు హైలైట్ అవ్వాలని డ్రామా చేస్తున్నారని. సరే, ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా, లేకపోతే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఆ పార్టీలో ఏం చెప్తారు? చెప్పేసి కంక్లూడ్ చేసేయండి ఒక్క మాటలో, టైం అయిపోయింది. విజయ్ గారు, నాకున్న సమాచారం ప్రకారము కేసీఆర్ హరీష్ రావు మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ కావడం జరిగింది. అవసరమైతే కవితని సస్పెండ్ చేయడానికి కూడా ఎన్కాడరు కేసీఆర్ అనే రకంగా ఒకటి నడుస్తుంది. మొత్తానికి వాళ్ళ మధ్యన ఆధిపత్య పోరు, నేనా నువ్వు అనే రకంగా. ఈ రోజు హరీష్ రావు రెండో రకంగా రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ అండ్లకెని కేటీఆర్ కో కవితకో ఇంకెవరికో పోతే నేనే ఆల్రెడీ మాయర్ కాబట్టి అనే రకంగా హరీష్ రావు వెయిట్ చేస్తుండు. ఆడ మొత్తానికి వాళ్ళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ లా ఆధిపత్య పోరు 3 ముక్కలాట జరుగుతుంది. రెండోది ఇంకొక పాయింట్ నేను మన రామ్మూర్తి గారికి చెప్తా. ఏదైతే మేడిగడ్డ సుందిర్ల అన్నారం దగ్గర జరిగిన దాంట్లో ఏదైతే పిల్లర్ కృంగిందో దాని కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి అనేది గతంలోనే చెప్పడం జరిగింది. మొత్తానికి 144 సెక్షన్ పెట్టి ఆ బ్యారేజ్ల దగ్గరికి పోనీయకుండా ఆపింది టిఆర్ఎస్ బిఆర్ఎస్. కానీ ఈ రోజు తమ్ముడు ఏమంటాడంటే లేదు ఏడికే కుట్టింది. సబ్జెక్ట్ లో పోతే ఖచ్చితంగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్, ఇక మళ్ళీ ఇంతకంటే లోతుకు వెళ్తే కాళేశ్వరం గురించి సపరేట్గా ఒక డిబేట్ పెట్టి ప్లాన్ చేద్దాం, దీనికి సంబంధించినటువంటి పూర్తి చర్చని. మొత్తంగా కవిత జాగృతి పేరుతోటి ఈరోజు సపరేట్గా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ కొంత దూరంగా ఉంది. గతం నుంచి ఇలాంటి దూరం ఉంటుంది. ఆ రెండు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుంటాయి, బీఆర్ఎస్ కావచ్చు జాగృతి కావచ్చు అని రామ్మూర్తి గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కవిత గారు పదే పదే చేస్తున్న కామెంట్స్ అయితే హైలైట్ అవుతున్నాయి. మరి పార్టీలో అదేవిధంగా కుటుంబంలో అంతర్గతంగా ఏం జరుగుతోంది, ఈ సమస్యలు త్వరలోనే సమసిపోతాయా, లేకపోతే శివకుమార్ గారు చెప్తున్నట్లుగా కవితను అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా కేసీఆర్ గారు వెనకాడర్ అనేటువంటి మాటే వాస్తవం అవుతుంది. ఇవన్నీ తెలియాలంటే సమీప భవిష్యత్తు వరకు వేచి చూడాల్సిందే ఏం జరగబోతోందో. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.